హలో, వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వారం మనం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు 11వ వారం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి ఏషియన్ ఇండియా ఎకనామిక్ మినిస్టర్స్ కన్సల్టేషన్స్ గురించి, రెండవది ఓనం ఫెస్టివల్ గురించి, మూడవది 5వ బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్ గురించి, నాలుగవది యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గురించి, ఐదవది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ గురించి, ఆరవది ఆస్ట్రోసాట్ గురించి, ఏడవది 118 మొబైల్ యాప్స్ బ్యాన్ గురించి, ఎనిమిదవది రైల్వేస్లో ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి, తొమ్మిదవది ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి, పదవది మిషన్ కర్మయోగి గురించి, 11వది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ గురించి, 12వది టీచర్స్ డే గురించి, 13వది ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్ గురించి, 14వది టగ్ బోట్స్ యూజ్ గురించి, 15వది రెన్యూవబుల్ సెక్టార్ గురించి, 16వది జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి, 17వది రూట్ సైటీ నేషనల్ అకాడమీ గురించి, 18వది వాటర్ హీరోస్ కాంటెస్ట్ 2.0 గురించి, 19వది గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ గురించి, 20వది క్వాంటమ్ స్టేట్ ఇంటర్ఫెరోగ్రఫీ గురించి, 21వది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2020 గురించి, 22వది పోషణ్ మాహ్ గురించి, 23వది బ్రహ్మోస్ మిసైల్ గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా 17వ ఏషియన్ ఇండియా ఎకనామిక్ మినిస్టర్స్ కన్సల్టేషన్స్ అనేది వర్చువల్గా జరగడం జరిగింది. దీనికి కోచైర్గా ఇండియా మరియు వియత్నాం ఉన్నాయి. ఈ మీటింగ్కి ఏషియాన్లో ఉన్నటువంటి 10 కంట్రీస్ నుంచి ట్రేడ్ మినిస్టర్స్ అటెండ్ అవ్వటం జరిగింది. ఏషియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో ఏమేం కంట్రీస్ ఉన్నాయి? 10 కంట్రీస్ అన్నాం కదా, ఆ కంట్రీస్ ఏమేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం. ఈ 10 ఏషియన్ కంట్రీస్. ఈ కోవిడ్-19 పాండమిక్లో భాగంగా ఎకనామిక్ ఇంపాక్ట్ దేశాల మీద ఎలా అయితే పడుతుందో దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి, మిటిగేట్ చేయడానికి కలెక్టివ్గా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేయటం జరిగింది. ఈ మీటింగ్లోనే భాగంగా ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి రికమెండేషన్స్ చూస్తే, ఒకటి ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఇది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి, మ్యూచువల్ బెనిఫిట్ వచ్చేలాగా దీన్ని మళ్ళీ చూడాలి అనేసి రికమెండ్ చేసింది. ఈ ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఈ 10 మెంబర్ స్టేట్స్తోనూ, అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కంట్రీస్తోనూ ఇండియా అన్నది 2010 జనవరిలో ఈ అగ్రిమెంట్ని చేసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ని మ్యూచువల్ బెనిఫిట్ కోసం కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథెన్ చేయాలి. అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేయటం, మార్కెట్ యాక్సెస్ని బెటర్గా ప్రొవైడ్ చేయడం లాంటివన్నీ చేయాలి. వీటి కోసం ఈ అగ్రిమెంట్ని మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఏషియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఈ ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ దీన్ని 2003వ సంవత్సరంలో సెటప్ చేయటం జరిగింది. బిజినెస్ నెట్వర్కింగ్కి సంబంధించి ఐడియాస్ని షేర్ చేసుకోవటం కోసం ఏషియన్ కంట్రీస్కి మరియు ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట ఈ ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది. కానీ ఈ ఏషియన్ కంట్రీస్తో ఇండియా అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి కనుక వెళ్తే దానివల్ల ట్రేడ్ డెఫిసిట్స్ అనేది చాలా ఏషియన్ పార్ట్నర్స్తో మనకు పెరిగిపోతాయి. మనం చూస్తే ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అన్నది ఏషియన్ కంట్రీస్తో 2011వ సంవత్సరంలో $5 బిలియన్ ఉండేది. 2019వ సంవత్సరానికి వచ్చేసరికి $21.8 బిలియన్ మారింది. అంటే ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టైంలో కనుక మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకొస్తే ఇండియా అనేది ఇంకా ట్రేడ్ డెఫిసిట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి ఒక కన్సర్న్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓనం ఫెస్టివల్ గురించి. ఈ ఫెస్టివల్ ఎక్కడండి ఫేమస్? కేరళలో జరుపుకునేటటువంటి 3 మేజర్ ఫెస్టివల్స్లో ఓనం అనేది ఒకటి. ఈ ఓనం అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. మలయాళం క్యాలెండర్ అయినటువంటి కొల్ల వర్షం అనేటటువంటి క్యాలెండర్లో వస్తున్నటువంటి ఫస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో దాన్ని చింగం అనేసి అంటాము. ఆ చింగం మంత్లో వచ్చేటటువంటి ఫెస్టివల్ ఈ ఓనం అనేది.
ఇందాక మనం చెప్పుకున్నాం కదా 3 మేజర్ ఫెస్టివల్స్ అనేవి కేరళలో ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనేసి. మిగిలినటువంటి 2 ఫెస్టివల్స్ ఏంటి? ఒకటవది మనం ఓణం అనేసి చెప్పుకున్నాం, రెండవది వచ్చేసి విషు, మూడవది వచ్చేసి తిరువతిరా. ఈ 2 మిగిలినటువంటి 2 ఫెస్టివల్స్. ఓణం ఫెస్టివల్ అనేది 10 రోజుల హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది మొదటి రోజున అతం అనేటటువంటిది ఫస్ట్ డే అంటాము. ఈ అతం అనేటటువంటి రోజున మొదలయ్యి తిరువోణం ఇది లాస్ట్ డే అనమాట, దాంతో ముగుస్తుంది. ఓణం సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్లవర్ రంగోలీస్ వేయటం, అలాగే బోట్ రేసెస్ జరపటం, టైగర్ డ్యాన్సెస్ వేయటం, మాస్క్ డ్యాన్సులు వేయటం, మార్షల్ ఆర్ట్స్ వేయటం లాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఓణం సాధ్య అంటాం, అంటే గ్రాండ్ ఫీస్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. నార్మల్గా అన్ని స్టోరీస్లో గాడ్ వర్సెస్ డెమాన్ అనేసి అంటాము. అంటే ఇప్పుడు రామాయణ తీసుకోండి, అందులో రాముడేమో దేవుడు, రావణుడేమో రాక్షసుడిలాగా. మహిషాసురుడు మరియు దుర్గా విషయంలో దుర్గా ఏమో మంచిదంటారు, మహిషాసురుడేమో ఈవిల్ అనేసి అంటాము. కానీ ఓణంకి వచ్చేసరికి అసురా కింగ్ అయినటువంటి మహాబలికి, అలాగే విష్ణు అవతారం అయినటువంటి వామనుడికి మధ్య జరిగినటువంటి గొడవలో మలయాళీస్ కింగ్ అయినటువంటి మహాబలే గెలిచాడు. ఈయన అన్ఛాలెంజ్డ్ కింగ్ అనేసి వాళ్ళు నమ్ముతారు. ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో, కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్లో డెమాన్స్ని వర్షిప్ చేయటం జరుగుతుంది. కొన్ని చోట్ల బీహార్, బెంగాల్ ఇలాంటి చోట్ల అసురా ట్రైబ్కి సంబంధించినటువంటి కింగ్ మహిషాసురుణ్ణి వాళ్ళు కొలవటం జరుగుతుంది. అసురా ట్రైబ్ అనేది 9 వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఒకటి. వాళ్ళు మనకు జార్ఖండ్లో కనిపిస్తారు. వాళ్ళు ఆస్ట్రో ఏషియాటిక్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు. జార్ఖండ్లో మాత్రమే కాకుండా వాళ్ళ మెంబర్స్ కొన్ని చోట్ల బీహార్లోను, వెస్ట్ బెంగాల్లోను, కొన్ని మిగిలిన స్టేట్స్లో కూడా ఉన్నారు. ఈ అసురా ట్రైబల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్హుల్ అనేసి, కర్మ అనేసి, ధన్బూని అనేసి, కాడెల్టా అనేసి, రాజ్ కర్మ అనేసి, దసరా కరం అనేసి ఇలాంటి చాలా ఫెస్టివల్స్ని జరుపుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5వ బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీట్ గురించి. ఈ 5వ బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీట్ అన్నది వీడియో కాన్ఫరెన్స్లో జరిగింది. ఇది రష్యన్ ఫెడరేషన్ యొక్క చైర్మన్షిప్ కింద జరిగింది. బ్రిక్స్ నేషన్కి సంబంధించినటువంటి అన్ని కల్చరల్ మినిస్ట్రీస్ ఇందులో పాల్గొనటం జరిగింది. బ్రిక్స్ నేషన్స్ అంటే ఏంటి? బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. దీనికి సంబంధించిన అందరూ కల్చరల్ మినిస్ట్రీస్ ఇందులో పాల్గొనటం జరిగింది. ఈ మీటింగ్లో కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ వల్ల ఈ బ్రిక్స్ కంట్రీస్లో కల్చరల్ స్పియర్ అనేది ఎలా మారింది, వాటి యొక్క సిచ్యువేషన్ ఏంటి, కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా పడింది అన్న దాని మీద డిస్కషన్స్ అనేవి జరిగాయి. వీటిలో ఇండియా కూడా కొన్ని సజెషన్స్ చేయటం జరిగింది. వాటికి సంబంధించి డిజిటైజేషన్ అన్నది ఒకటి, అంటే డిజిటల్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ని తీసుకురావటం, అలాగే బ్రిక్స్ కార్నర్ని తీసుకురావటం. అంటే ఈ బ్రిక్స్ కార్నర్ కింద బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించినటువంటి హిస్టరీ మరియు కల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో డిసెమినేట్ అయి ఉంటుంది. ఈ బ్రిక్స్ జాయింట్ ఎగ్జిబిషన్ని ఇండియాలో ఉన్నటువంటి న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ అన్నది హోస్ట్ చేస్తుంది. దీని యొక్క టైటిల్ వచ్చేసి బాండింగ్ రీజియన్స్ అండ్ ఇమాజినింగ్ కల్చరల్ సినర్జీస్. అంతేకాకుండా బ్రిక్స్ దేశాల్లో కల్చరల్ కోఆపరేషన్ కోసం బ్రిక్స్ అలయన్స్ ఆఫ్ మ్యూజియంస్ అనేసి, బ్రిక్స్ అలయన్స్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియంస్ అండ్ గ్యాలరీస్ అనేసి ఇలాంటి వాటన్నింటినీ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ చేయటం, అలాగే బ్రిక్స్ నేషన్స్ అన్నీ కూడా కల్చరల్ ఫీల్డ్కి సంబంధించి కోఆపరేషన్ కోసం 2017లో అగ్రిమెంట్ చేసుకున్నాయి. మనం చూస్తే బ్రిక్స్ అనేది ఆక్రోనిమ్ అనేసి చెప్పుకున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అనేసి. 2001లో బ్రిటిష్ ఎకనామిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నెయిల్ అనే అతను ఈ బ్రిక్ అనేటటువంటి టర్మ్ని కాయిన్ చేయటం జరిగింది. ఇది 4 ఎమర్జింగ్ ఎకానమీస్ అయినటువంటి బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనాని సిగ్నిఫై చేస్తుంది. ఈ గ్రూప్ అంటే బ్రిక్, అప్పటికి సౌత్ ఆఫ్రికా లేదు. బ్రిక్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ అందరూ 2006లో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేయటం జరిగింది బ్రిక్స్లోకి. దాని తర్వాత దీని యొక్క యాక్రోనిమ్ బ్రిక్స్గా మారటం జరిగింది. 2014వ సంవత్సరంలో బ్రిక్స్ యొక్క 6వ మీటింగ్లో ఈ లీడర్స్ అందరూ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మేజర్ షేర్ హోల్డర్ వచ్చేసి చైనా. దీని తర్వాత ఇండియా అన్నది మేజర్ షేర్ హోల్డర్గా ఉంది. అంతేకాకుండా అదే సమ్మిట్లోని బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అన్న దాని మీద కూడా వీళ్ళు సైన్ చేయటం జరిగింది. ఇదేంటి?
బ్రిక్స్ నేషన్స్లో మెంబర్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి షార్ట్ టర్మ్ లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ని వాళ్ళందరూ సైన్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గురించి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో భాగంగా 3వ యాన్యువల్ లీడర్షిప్ సమ్మిట్ అనేది జరిగింది. అందులో మన ప్రధాని మాట్లాడడం జరిగింది. సరే, ఈ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఈ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీనిని 2017వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, యుఎస్ఏ మరియు ఇండియాకి సంబంధించి బయోలేటరల్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని స్ట్రెంథెన్ చేయటం. దీని యొక్క ఎయిమ్ ఏంటి, పాలసీ అడ్వకసీ ద్వారా మన ఎకనామిక్ కమర్షియల్ టైస్ ఏవైతే 2 కంట్రీస్ మధ్య ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయటం. వాటిని స్ట్రెంథెన్ చేస్తే ఏమవుతుంది, దాని ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మోర్ ఇంక్లూజివ్ సొసైటీని క్రియేట్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. 2020 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి యుఎస్ ఇండియా నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. సరే, ఈ 2 కంట్రీస్ మధ్య ఎకనామిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి మనం చూస్తే 2019వ సంవత్సరంలో యుఎస్ ఇండియా బయోలేటరల్ ట్రేడ్ ద్వారా గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి $149 బిలియన్ ఇది చేరుకుంది. మన ట్రేడ్ రిలేషన్కి సంబంధించి యుఎస్ఏ యొక్క ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అన్నది గ్రోత్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఈ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ద్వారా మన బిజినెసెస్ మరియు గవర్నమెంట్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి దాని ద్వారా సిటిజన్స్ యొక్క జీవితాల్లో పాజిటివ్ చేంజ్ అనేదాన్ని తీసుకురావచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ గురించి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. దీన్ని ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రిలీజ్ చేయటం జరిగింది. 2019 సంవత్సరానికి గాను స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019 దీనిని యూనియన్ మినిస్టర్స్ పీయూష్ గోయల్ అలాగే హర్దీప్ సింగ్ పురి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్రటరీ ఈ స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ఏమేం రిఫార్మ్స్ తీసుకురావాలి అనేసి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, సింగిల్ విండో సిస్టమ్, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనాబ్లర్స్ అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వీటికి సంబంధించి బిజినెస్ని ఈజీ చేయటం కోసం కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. సరే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2019కి సంబంధించి ఇండియాలో 2వసారి ఆంధ్రప్రదేశ్ అన్నది బెస్ట్ స్టేట్గా నిలిచింది. దాని తర్వాత 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్ని బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అలాగే కొన్ని పారామీటర్స్ వీటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ పారామీటర్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ పర్మిట్స్ కానీ, లేబర్ రెగ్యులేషన్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ల్యాండ్ అవైలబిలిటీకి సంబంధించి, సింగిల్ విండో సిస్టమ్కి సంబంధించి ఇలా పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు. అలాగే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అన్న దాని మీద బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ని ఇవ్వటం జరుగుతుంది. టాప్ 10 అచీవర్స్లో ఏపీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ మరియు గుజరాత్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అన్నది నార్త్ ఇండియాలో బెస్ట్ పర్ఫార్మర్గా ఉంటే సౌత్ ఇండియాలో బెస్ట్ పర్ఫార్మర్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈస్ట్లో ఏమో వెస్ట్ బెంగాల్, వెస్ట్లో ఏమో మధ్యప్రదేశ్, నార్త్ ఈస్ట్కి సంబంధించి అస్సాం అనేవి బెస్ట్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఢిల్లీ అన్నది బెస్ట్ పర్ఫార్మర్గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రోసాట్. ఆస్ట్రోసాట్ అనేది ఇండియా యొక్క మొదటి మల్టీ వేవ్లెంత్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. దీనిని పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా 2015లో లాంచ్ చేయటం జరిగింది. ఈ ఆస్ట్రోసాట్ అన్నది ఎక్స్ట్రీమ్ యూవీ లైట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫార్టెస్ట్ మరియు ఎర్లియస్ట్ గెలాక్సీస్ని డిస్కవర్ చేయటం జరిగింది. ఈ డిస్కవరీ అన్నది ఇండియా లీడ్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ టీమ్, అది ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇది పూణేలో ఉంది. ఇందులో మొత్తం 6 దేశాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు ఉంటారు. ఇండియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్ అలాగే నెదర్లాండ్స్ నుంచి సైంటిస్టులు ఇందులో ఉంటారు. ఆస్ట్రోసాట్ అన్నది
UDFS-01 అనేటటువంటి ఒక గెలాక్సీ, ఇది మన ఎర్త్ నుంచి 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దాన్ని ఈ ఆస్ట్రోసాట్ అన్నది కనుగొనటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అన్నది ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించి మొత్తం 118 యాప్స్ని మేము బ్యాన్ చేస్తున్నాము. 118 మొబైల్ అప్లికేషన్స్ అన్నవి మా ఇండియా యొక్క సావర్నిటీని, ఇంటిగ్రిటీని, డిఫెన్స్ని మరియు పబ్లిక్ ఆర్డర్ని థ్రెటన్ చేసేలాగా ఉన్నాయి. కాబట్టి ఈ 118 మొబైల్ యాప్స్ని మేము బ్యాన్ చేస్తున్నాము అనేసి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్వేస్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి. ఇండియన్ రైల్వేస్లో ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యాక్సిలరేట్ అవుతూ ఉంది. మనం చూస్తే యావరేజ్ స్పీడ్ ఫ్రైట్ ట్రైన్స్కి సంబంధించి ఇంక్రీజ్ అయింది, అలాగే ఫ్రైట్ యొక్క లోడ్ కూడా ఇంక్రీజ్ అయింది అనేసి ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, 1 నుంచి 28 వరకు ఆగస్ట్ 2019లో చూసుకుంటే యావరేజ్గా ఫ్రైట్ ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 24.2 kmph ఉంటే, అదే 2020లో ఆగస్ట్ 1 నుంచి 28కి చూసుకుంటే ఈ ఫ్రైట్ ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 46.8 kmphకి వచ్చింది. అంటే 94% దాని యొక్క యావరేజ్ స్పీడ్ అనేది పెరిగింది. ఫ్రైట్ లోడింగ్లో కూడా 2019 ఆగస్ట్ 1 నుంచి 28 వరకు చూసుకుంటే 81.1 మెట్రిక్ టన్నులు ఉండేది. 2020లో 1 నుంచి 28 ఆగస్టు వరకు చూసుకుంటే 84.4 మెట్రిక్ టన్నులు, అంటే 4% ఫ్రైట్ లోడింగ్ కూడా ఇంక్రీజ్ అయింది అనేసి ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి. ఇది ఒక మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్. దీనిని 2017 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఉంటుంది. దీని కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఇస్తారు. అంటే క్యాష్ బెనిఫిట్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కే డైరెక్ట్గా వేయటం జరుగుతుంది. దీని కింద ఉన్నటువంటి టార్గెట్ బెనిఫిషియరీస్ ఎవరు? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అలాగే లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ లేదా పిఎస్యూల్లో పనిచేసే వాళ్ళు దీనికి ఎక్సెప్షన్ అనమాట. వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. మిగిలినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు లాక్టేటింగ్ మదర్స్ అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. జనవరి 1, 2017 తర్వాత ఎవరికైతే మొదటి ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు లాక్టేటింగ్ మదర్స్కి ఈ బెనిఫిట్ అనేది అందుతుంది. ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీని ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, యాంటీనేటల్ చెకప్ చేసుకున్న వాళ్ళు, అలాగే బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి ఫస్ట్ సైకిల్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జననీ సురక్ష యోజన కింద క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒక ఉమెన్ ఆన్ అన్ యావరేజ్ 6,000 రూపాయలు ఆమెకి బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ హెల్దీ మదర్హుడ్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఇక్కడ చూడండి, ప్రెగ్నెంట్ మరియు లాక్టేటింగ్ మదర్స్లో వేజ్ లాస్ కాంపెన్సేట్ చేయటం, వాళ్ళ యొక్క హెల్త్ సీకింగ్ బిహేవియర్ని ఇంప్రూవ్ చేయటం చేస్తారు. మెటర్నిటీ బెనిఫిట్ని 5 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 రూపాయలు చెల్లించటం జరుగుతుంది. ఇప్పటి వరకు 1.80 కోట్ల మంది బెనిఫిషరీస్ ఇందులో ఎన్రోల్ చేసుకున్నారు. మొత్తం 6,859 కోట్లు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ కర్మయోగి గురించి. మన యూనియన్ క్యాబినెట్ మిషన్ కర్మయోగి అనేటటువంటి నేషనల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి అప్రూవ్ చేయటం జరిగింది. దీనిని సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం తీసుకొచ్చారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇండియన్ సివిల్ సర్వెంట్స్ని క్రియేటివ్గా, కన్స్ట్రక్టివ్గా, ఇమాజినేటివ్గా, ప్రొయాక్టివ్గా ఉండేలాగా, ఇన్నోవేటివ్గా ఉండేలాగా, ప్రోగ్రెసివ్గా, ప్రొఫెషనల్గా, ఎనర్జెటిక్గా, ట్రాన్స్పరెంట్గా మరియు టెక్నాలజీ ఎనబుల్డ్లా ఉండేలాగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. అసలు దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ప్రజెంట్ బ్యూరోక్రసీ అనేది చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. ఒకటి చూస్తే రూల్ ఓరియంటేషన్, వాళ్ళు వాళ్ళ యొక్క రోల్స్ని మర్చిపోయి వాళ్ళే రూల్ చేస్తున్నారు. రూల్ ఓరియంటేషన్గా ఉంది. పొలిటికల్ ఇంటర్ఫెరెన్స్ ఎక్కువగా ఉంది. ప్రమోషన్స్లో ఇన్ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంది. అలాగే జనరలిస్ట్ స్పెషలిస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా జరుగుతూ ఉంది.
కాబట్టి ఇలాంటి వాటిని మార్చడం కోసం సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ని తీసుకొచ్చి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కావచ్చు, కోర్ గవర్నెన్స్ ఫంక్షన్ని పర్ఫామ్ చేసేటప్పుడు కావచ్చు, సివిల్ సర్వీసెస్లో వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది బాగా ఉండాలి అనేటటువంటి రీజన్తో ఈ మిషన్ కర్మయోగి అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి ఒకటి టెక్నాలజీ ఎయిడెడ్ అనేసి అంటాము. అంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ని కలిగించటం. అది ఐగాట్ అనేటటువంటి కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేసి అంటాం. ఐగాట్ అనేటటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్. దీని ద్వారా గ్లోబల్ టెస్ట్ ప్రాక్టీసెస్ని వాళ్ళకు అందిస్తారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో కవరేజ్, అంటే ఈ స్కీమ్ అనేది దాదాపు 46 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఆల్ లెవెల్స్లో కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాము, సివిల్ సర్వెంట్స్ చాలామంది రోల్స్ బేస్డ్ నుంచి రూల్స్ బేస్డ్గా వచ్చారు. వాళ్ళని మార్చడం కోసమే షిఫ్ట్ ఫ్రమ్ రూల్స్ టు రోల్స్, వాళ్ళు రూల్ బేస్డ్ నుంచి రోల్ బేస్డ్గా మారడం కోసం షిఫ్ట్ ఫ్రమ్ రూల్స్ టు రోల్స్ అనేటటువంటి ఒక ఫీచర్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. అలాగే దీన్ని ఒక ఇంటిగ్రేటెడ్ ఇనిషియేటివ్గా తీసుకురావటం జరిగింది. అంటే సర్వీస్ మ్యాటర్స్ ఏవైతే ప్రొబేషన్ తర్వాత కన్ఫర్మేషన్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే వర్క్ అసైన్మెంట్స్ ఉంటాయి, అలాగే నోటిఫికేషన్ వ్యాకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ వ్యాకెన్సీస్ ఉంటాయి. ఇలా ఒక ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా వీళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది. మిషన్ కర్మయోగి దీని ద్వారా కామన్ మ్యాన్కి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ మెథడాలజీలోను అప్రోచ్లోను ఏమేమి చేంజెస్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సరే, అసలు ఈ మిషన్ కర్మయోగి ప్లాట్ఫామ్కి సంబంధించి గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. దీనికి సంబంధించి ఫస్ట్ టాప్ పొజిషన్లో హెచ్ఆర్ కౌన్సిల్ అంటాం, హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ అనేది ఉంటుంది. దీనికి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈ కౌన్సిల్ అనేది సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి అప్రూవల్ చేయటం, రివ్యూ చేయటం అంతా ఈ కౌన్సిల్ చేస్తుంది. దీని కింద క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ యూనిట్ అనేది ఉంటుంది. ఇందులో సెలెక్టెడ్ సెక్రటరీస్ అలాగే క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీస్ వీళ్ళందరూ ఇందులో ఉంటారు. దీని కింద కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది ఉంటుంది. ఇందులో రెస్పెక్టివ్ ఫీల్డ్స్కి సంబంధించి అలాగే గ్లోబల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. వీళ్ళు యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దీని కింద స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఉంటుంది. ఇది హోలీ గవర్నమెంట్ ఓన్డ్ అనమాట. దీని కింద ఐగాట్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఐగాట్ ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని సెక్షన్ 8 ఏదైతే కంపెనీస్ యాక్ట్ కింద ఉందో, కంపెనీస్ యాక్ట్ అనేది ఎప్పుడుంది? కంపెనీస్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది. ఈ 2013లో ఉన్నటువంటి కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ 8 కింద ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని సెటప్ చేయటం జరిగింది. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. ఈ స్పెషల్ పర్పస్ వెహికలే ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇండియా తరపున అన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నీ కూడా ఈ ఎస్పీవీని ఓన్ చేసుకుని ఉంటుంది. దీని కింద మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. ఇది ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ కింద ఉన్నటువంటి అందరు యూజర్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటుంది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక డాష్ బోర్డ్ని ఇది జనరేట్ చేస్తుంది. అందులో యూజర్స్కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయటం, ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ని మానిటర్ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఇది చేస్తుంది. ఇక్కడ చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అంటాము, NPCSCB, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. దీనికి సంబంధించి మానిటరింగ్ మరియు ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నాం. ఈ ఎస్పీవీకి సంబంధించి ఫంక్షన్స్ మరియు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వోకల్ ఫర్ లోకల్, డిజైన్ మరియు ఇంప్లిమెంట్ చేయటం, అలాగే క్రియేట్, బై మరియు క్యూరేట్ కంటెంట్, మేనేజ్ అండ్ డెలివర్, టెలిమెట్రీ డేటా బేస్డ్ స్కోరింగ్, ఫీడ్బ్యాక్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది చేస్తుంది. ఇక్కడ చూడండి, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్కి సంబంధించి ఫంక్షన్స్ వాటికి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. హెచ్ఆర్ రిఫార్మ్స్ తీసుకురావటం, ఫంక్షనల్ సూపర్వైజరీ రోల్ని ప్లే చేయటం, మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం, షేర్డ్ లెర్నింగ్ రిసోర్సెస్ని తీసుకురావటం, అలాగే హారిజాంటల్ కామన్ మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని సివిల్ సర్వెంట్ అందరికీ కూడా నామ్స్ని సెట్ చేయటం, యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్ని ప్రిపేర్ చేస్తుంది,
సివిల్ సర్వీసెస్ యొక్క హెల్త్ మరియు టార్గెట్ అచీవ్మెంట్స్ మీద ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తుంది. హ్యూమన్ రిసోర్స్ మీద ఆడిట్ చేస్తుంది. ట్రైనింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి స్టాండర్డైజేషన్ని సజెస్ట్ చేస్తుంది. గ్లోబల్ పబ్లిక్ హెచ్ఆర్ సమ్మిట్ని ప్రతి సంవత్సరం ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్కి సంబంధించి డేటాని అనాలిసిస్ కూడా చేస్తుంది. హెచ్ఆర్ కౌన్సిల్కి సంబంధించి చార్టర్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది అపెక్స్ బాడీ అనేసి మనం చెప్పుకున్నాము. సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ని ఇది అప్రూవ్ చేయడం, మానిటర్ చేయడం చేస్తుంది అనేసి మనం చెప్పుకున్నాము. ఈ హెచ్ఆర్ కౌన్సిల్కి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది రివ్యూ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. పిఎంస్ హెచ్ఆర్ కౌన్సిల్ అనేది ఉంటుంది. క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ యూనిట్ అనేది ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఉంటుంది. ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఉంటుంది. ఈ ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ కింద డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 2.5 కోట్ల మంది సివిల్ సర్వెంట్స్కి ఇది ట్రైనింగ్ అనేది ఇస్తుంది. ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి పాలసీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎన్పిసిఎస్సిబికి సంబంధించి 6 పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాలసీ ఫ్రేమ్వర్క్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్, ఐగాట్ కర్మయోగి అనేటటువంటి డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్, అలాగే ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే మానిటరింగ్ మరియు ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్. ఈ 6 ఫ్రేమ్వర్క్స్ అనేవి 6 పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. ఇందాక చెప్పుకున్నాం సివిల్ సర్వీసెస్లో రూల్స్ బేస్డ్ నుంచి రోల్స్ బేస్డ్గా మారాలి అనేసి. దానికి సంబంధించి ఎలా అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ ఎన్పిసిఎస్సిబి కింద ఉన్నటువంటి ఒక కెపాసిటీ బిల్డింగ్ పారాడిమ్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, మిషన్ కర్మయోగి ఐగాట్ పైలట్ మోడల్ అనేది ఇంతకుముందు చేయటం జరిగింది. దీని కింద ఇప్పటి వరకు 12,73,276 యూజర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 17,66,793 కోర్స్ కంప్లీషన్ అనేది జరిగింది. సర్టిఫికేట్స్ 14 లక్షల మందికి ఇష్యూ చేశారు. ఇందులో కంటెంట్ డెలివరీ అనేది 12 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ కోర్స్ అనేది ఎవరెవరికి ఇప్పటి వరకు డాక్టర్స్, నర్సెస్, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, అలాగే టెక్నీషియన్స్కి ఈ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ యాప్స్ ద్వారా, డెస్క్టాప్ పోర్టల్ ద్వారా, ఆఫ్లైన్లో కూడా ఐగాట్ టీవీ ద్వారా, మొబైల్ బ్రౌజర్ ద్వారా కూడా మల్టిపుల్ ఛానల్స్లో ఈ ఐగాట్ ప్లాట్ఫామ్ని వాళ్ళకి అందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన లాయక్స్ మన కోసం అనేటటువంటి ఛానల్లో మల్లీశ్వర్ మేడం ఒక వీడియో చేయటం జరిగింది, మిషన్ కర్మయోగి అనేసి. ఫుల్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. దేనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అనేసి ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ అన్నది ట్రైబల్స్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే ట్రైబల్ స్టూడెంట్స్లో ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ఇవ్వడం కోసం ఇది ఒక ఎడ్యుకేషనల్ వింగ్గా పనిచేస్తుంది. ట్రైబల్ రీసెర్చ్కి సంబంధించి రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తోనూ ఎన్జిఓస్ ఏవైతే మన కంట్రీలో ఉన్నాయో వాటితో కొలాబరేట్ అయ్యి ట్రైబల్ రీసెర్చ్కి సంబంధించి క్వాలిటీని అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి అందజేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీచర్స్ డే గురించి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 5వ తేదీని టీచర్స్ డేగా జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన మొదటి వైస్ ప్రెసిడెంట్గాను 2వ ప్రెసిడెంట్గాను పనిచేయటం జరిగింది. ఈయన మైసూర్ యూనివర్సిటీ మరియు కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఈయన ఫిలాసఫీ మొత్తం అద్వైత వేదాంతాకి సంబంధించిందే అయి ఉంటుంది. ఈయనకి 1954లో భారతరత్న ప్రజెంట్ చేయటం జరిగింది. బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మీరట్ అనే దాన్ని 1963లో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈయన హెల్పేజ్ ఇండియా అనేటటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఫౌండర్గా కూడా పనిచేశారు. 1962వ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజుని మనం టీచర్స్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా అనేటటువంటి రిపోర్ట్ గురించి. మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఈ ద స్టేట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. దాని ద్వారా
ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్న దాని గురించి కాంప్రహెన్సివ్గా ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్లో చూస్తే దాదాపు 159 మిలియన్ మంది చిల్డ్రన్ 6 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో 21% మంది అండర్ నరిష్డ్ వాళ్ళు ఉన్నారు. 36% మంది అండర్ వెయిట్ ఉన్నారు. 38% మంది ఇమ్యునైజేషన్ సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు. యంగ్ చిల్డ్రన్ అవుట్కమ్ ఇండెక్స్లో భాగంగా ర్యాంకింగ్లో చూస్తే, ర్యాంకింగ్ మరియు వాల్యూస్ని చూస్తే కేరళ, గోవా, త్రిపుర, తమిళనాడు, మిజోరాం అనేది టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. 8 స్టేట్స్ ఇంక్లూడింగ్ అస్సాం, మేఘాలయ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవి వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అనేది అన్ని మేజర్ పోర్ట్స్కి ఒక డైరెక్షన్స్ అనేవి పంపించింది. దాని కింద ఏంటి, మన ఇండియాలో బిల్ట్ అయ్యే టగ్ బోట్స్ని మాత్రమే మేజర్ పోర్ట్స్లో వాడాలి అనేసి ఒక రెగ్యులేషన్స్ని ఇవ్వటం జరిగింది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియాలో భాగంగా షిప్ బిల్డింగ్ ప్రాసెస్లో ఇది ఒక మంచి మూవ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. స్టాండింగ్ స్పెసిఫికేషన్స్ కమిటీ అన్నది దీన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. ఈ కమిటీ 5 రకాల టగ్ బోట్స్ని షార్ట్ లిస్ట్ చేసి దాని ద్వారా అప్రూవ్డ్ స్టాండర్డైజ్డ్ టగ్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్నదాన్ని ప్రిపేర్ చేయటం జరిగింది. దీని కింద ఏముంటాయి, అవుట్లైన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, జనరల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండాలి, బేసిక్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఎలా ఉండాలి, కీ సిస్టమ్ డ్రాయింగ్స్ ఎలా ఉండాలి, మిగిలిన కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ని అది అవుట్లైన్ చేయటం జరుగుతుంది. ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈ స్టాండింగ్ స్పెసిఫికేషన్ కమిటీ అలాగే ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఇవి 2 సర్టిఫై చేయాలి. దాని తర్వాత ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఇది దాని వెబ్సైట్లో ఈ స్పెసిఫికేషన్స్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టగ్ బోట్స్ అనేవి సెకండరీ బోట్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి, ఒక పెద్ద షిప్ లేదా వెజల్ ఏదైనా పోర్ట్ సైడ్కి వస్తే దాన్ని పోర్ట్లోకి తీసుకురావడానికి ఇది హెల్ప్ చేస్తాయి. ఇలాంటి బోట్స్ కనుక లేకపోతే పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో అవి పోర్ట్లోకి రాలేవు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్లో అన్నీ కూడా మన ఇండియన్ బిల్డ్ టగ్ బోట్స్నే వాడాలి అనేసి డైరెక్షన్స్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెన్యూవబుల్ సెక్టార్కి సంబంధించి మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పవర్ మినిస్టర్ అయినటువంటి ఆర్కే సింగ్ ఈయన ఒక ప్రపోజల్ని అప్రూవ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి ఎవరైనా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం టెండర్స్ లేదా బిడ్డింగ్స్ వేసేటప్పుడు కంట్రీలో వాళ్ళు ఎస్ఈసిఐ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి నుంచి బ్యాంక్ గ్యారంటీస్ ఈ ఈఎండి అంటాం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అనేసి, దీనికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీస్ ఈ ఎస్ఈసిఐ నుంచి, ఎన్టీపీసీ నుంచి, ఎన్హెచ్పిసి నుంచి తీసుకునేవాళ్ళు. దీని బదులు ఇప్పుడు ఈ ఐఆర్ఈడిఏ లేదా పిఎఫ్సి, ఆర్ఈసి, ఐఆర్ఈడిఏ అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ అంటాం. ఈ ఐఆర్ఈడిఏ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, ఆర్ఈసి లిమిటెడ్ కావచ్చు, వీళ్ళు ఇచ్చేటటువంటి ఒక లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. ఈ యాక్సెప్టెన్స్ లెటర్ని కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తాము, మేము దాన్ని కూడా గ్యారంటీ కింద తీసుకుంటాము అనేసి చెప్పటం జరిగింది. ఈ ఐఆర్ఈడిఏ, పిఎఫ్సి అలాగే ఆర్ఈసి లిమిటెడ్ ఇవి 3 ఎన్బిఎఫ్సిస్ అనమాట. ఈ 3 మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్నటువంటి 3 ఎన్బిఎఫ్సిస్. ఇవి పేమెంట్ ఆన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి. అవి కూడా సిమిలర్గా బ్యాంక్ గ్యారంటీ లాగానే ఉంటాయి. కాబట్టి వాటిని ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇచ్చి దాని నుంచి మనీ అనేదాన్ని వీళ్ళు తెచ్చుకోవచ్చు. బిడ్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనీని తెచ్చుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతను మొదటి వర్చువల్ బయ్యర్ అండ్ సెల్లర్ మీట్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అది కూడా లూజ్ డైమండ్స్కి సంబంధించి. ఇది 2 రోజుల పాటు జరుగుతుంది. దీనిని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. ఈ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఒక అపెక్స్ బాడీ అనమాట, జెమ్ మరియు జ్యువెలరీకి సంబంధించి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. 1966లో ఈ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇది అపెక్స్ బాడీగా ఉంది జెమ్ మరియు జ్యువెలరీ సెక్టార్లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దేశమంతా రీజనల్ ఆఫీసెస్ దీనికి ఉన్నాయి. దాదాపు 7,000 మంది ఇందులో పనిచేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ రూడ్ సేఫ్టీ గురించి.
ఇది ఒక రిసోర్స్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించినటువంటి కొత్త ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్కి ఈ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరిమనీ అనేది జరిగింది. ఈ ఆర్గనైజేషన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ చేయటం అంటే మోటివేషన్ ద్వారా కానీ, ట్రైనింగ్ ద్వారా కానీ, ఫెసిలిటేషన్ ద్వారా కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ చేయడం కోసం దీనిని తీసుకురావటం జరిగింది. ఇది ఒక జాయింట్ వెంచర్ అన్నమాట. 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అలాగే ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్, శ్రీ క్షేత్ర ధర్మశాల అనేటటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఇవి 3 కలిసి జాయింట్ వెంచర్గా దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ రూడ్ సేఫ్టీ కింద ఇండియా వైడ్గా ఉన్నటువంటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్స్కి, ఫెసిలిటేటర్స్కి, మెంటార్స్కి అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని తీసుకురావటం, దాని ద్వారా ఎకానమీని డెవలప్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నేషనల్ అకాడమీ ఆఫ్ రూడ్ సేఫ్టీ అన్నది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద ఇది రిజిస్టర్ అయ్యింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాటర్ హీరోస్ కంటెస్ట్ 2.0 గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇవి కలిసి వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీస్ అనేటటువంటి కంటెస్ట్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా పీపుల్కి రీచ్ అవ్వాలి అన్నటువంటి ఎయిమ్తో దీన్ని తీసుకొచ్చారు. సెప్టెంబర్ నుంచి ప్రతి నెల ఈ కంటెస్ట్ అనేది జరుగుతుంది. ప్రతి మంత్ మ్యాక్సిమం 10 ఎంట్రీస్ని కన్సిడర్ చేస్తారు అవార్డ్స్ కోసం. సెలెక్టెడ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 10,000 ఒక్కొక్కళ్ళకి మనీ క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు. అలాగే సర్టిఫికెట్ కూడా అందజేయటం జరుగుతుంది. ఇలా ఈ సిరీస్ని 2020 సెప్టెంబర్ నుంచి 2021 ఆగస్టు 31 వరకు ఈ సిరీస్లో కంటెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ గురించి. మన ఇండియన్ షార్ట్ టర్మ్ పవర్ మార్కెట్ని గ్రీనింగ్ వైపుగా తీసుకెళ్లటానికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాన్ ఇండియా వైడ్గా గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ మనం గమనిస్తే ఈ మార్కెట్ అన్నది వరల్డ్లోనే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మొదటిగా తీసుకొచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్గా మనం చెప్పచ్చు. అలాగే గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ నుంచి వచ్చేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బయోలేటరల్గా ఉంటాయి. దానివల్ల బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అనేసి క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల ఆర్పిఓ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ అంటాము. వీటికి సంబంధించి అకౌంటింగ్లో డిఫికల్టీ అనేది లేకుండా చూసుకుంటారు. ఈ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోలార్ ఆర్పిఓగా, నాన్ సోలార్ ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్, ఇలా సోలార్ ఆర్పిఓగా, నాన్ సోలార్ ఆర్పిఓగా సెగ్రిగేట్ చేసి వాటి యొక్క టార్గెట్ని కూడా సెగ్రిగేట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత ఈ 2 సెగ్మెంట్స్లో ఉన్నటువంటి జీటీఏఎం కాంట్రాక్ట్స్ అంటే గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాంట్రాక్ట్స్ని డైలీగా, వీక్లీగా కాంట్రాక్ట్స్ని డివైడ్ చేయటం జరుగుతుంది. అలా డివైడ్ చేసి బిడ్డింగ్ అన్నది కండక్ట్ చేస్తారు. మార్కెట్ కండిషన్స్కి లోబడి ఓపెన్ ఆక్షన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత డైలీ మరియు వీక్లీ కాంట్రాక్ట్స్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా కన్జ్యూమర్ ఛాయిస్ని ఫెసిలిటేట్ చేయవచ్చు. అలాగే నేషనల్ రెన్యూవబుల్ కెపాసిటీ టార్గెట్స్ని అచీవ్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని ఎఫిషియెంట్గా ఇంటిగ్రేట్ చేయటం కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇది హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాంటమ్ స్టేట్ ఇంటర్ఫెరోగ్రఫీ. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది అటానమస్ ఇన్స్టిట్యూట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సైంటిస్టులు ఒక కొత్త స్టేట్ ఆఫ్ సిస్టమ్ని ఇంటర్ఫేర్ చేసేటటువంటి ఒక కొత్త వేని కనుక్కోవటం జరిగింది. అంటే 2 డైమెన్షనల్ క్వాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే హయ్యర్ డైమెన్షనల్ క్వాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని క్వాంటమ్ స్టేట్ ఇంటర్ఫెరోగ్రఫీ అనేసి మనం పిలుస్తాము. క్వాంటమ్కి సంబంధించి మనం క్వాబిట్స్ అనేటటువంటి దాన్ని మెజర్మెంట్గా తీసుకోవటం జరుగుతుంది. ఈ క్వాబిట్ అన్నది 2 డైమెన్షనల్ క్వాంటమ్ సిస్టమ్. దీని కింద 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. అవి 2 కూడా స్టేట్ ఎస్టిమేషన్ని డిటర్మైన్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు క్వాంటమ్ స్టేట్స్ని మ్యానిపులేట్ చేసేదానికి కొత్త వేస్ని తీసుకురావటం జరిగింది. వాటి ద్వారా కంప్యూటింగ్లోను, కమ్యూనికేషన్లోను, మెట్రాలజీలోను కొత్త మార్గాల్ని మనం ఛేదించడానికి వీలవుతుంది. క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి క్రూషియల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి మ్యానిపులేషన్స్ని సింపుల్గా చేయటానికి, వాటిలో ఉన్నటువంటి కంబర్సమ్నెస్ని తగ్గించడానికి ఈ మెథడ్ని వాడచ్చు అనేసి ఈ సైంటిస్టులు కనుగొనటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2020 గురించి. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డిసిప్లైన్స్లో ఎక్సలెన్సీని చూపిస్తారు, అలాగే స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్ని ఎవరైతే బాగా ఇంప్లిమెంట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అన్నది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ని అందిస్తుంది. ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ స్కీమ్ని మన గవర్నమెంట్ అన్నది 2009లో ప్రవేశపెట్టింది. దేన్ని ఎంకరేజ్ చేయడానికి, మన దేశంలో స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కార్పొరేట్స్ మరియు స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయటం కోసం ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీనిని 2015లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అన్నది రివైజ్ చేయటం జరిగింది. ఈ రివైజ్డ్ ప్లాన్ కింద ఈ అవార్డు అన్నది 4 కేటగిరీస్లో ఇవ్వటం జరుగుతుంది. ఒకటి వచ్చేసి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసినందుకు గాను, రెండవది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినందుకు గాను, మూడవది స్పోర్ట్స్లో వెల్ఫేర్ మెజర్స్ తీసుకొచ్చినందుకు గాను, స్పోర్ట్స్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు గాను, నాలుగవది స్పోర్ట్స్ని డెవలప్మెంట్కి వాడినందుకు గాను ఈ 4 కేటగిరీస్లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని అందజేస్తారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చింది. అవేంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. ఒకటవది వచ్చేసి ఖేలో ఇండియా స్కీమ్. దీన్ని ఓవరాల్ కంట్రీలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్. దీన్ని తీసుకొచ్చి స్పోర్ట్స్ పర్సన్కి ఆపర్చునిటీస్ కలిగించడానికి, ట్రైనింగ్ ఇవ్వటానికి, వాళ్ళకి ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ తీసుకురావడానికి కావాల్సినటువంటి టెక్నికల్గా, సైంటిఫిక్గా, సైకలాజికల్ సపోర్ట్ని ఇవ్వటానికి, వాళ్ళని ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఎక్స్పోజర్ చేయటం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ చేయటానికి ఈ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కాంటెస్ట్ స్కీమ్. దీనిని 8 నుంచి 14 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లల్లో స్పోర్ట్స్ టాలెంట్ని బయటికి తీసుకురావటం కోసం ఈ నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్స్ స్కీమ్. దీనిని జూనియర్ లెవెల్ ట్రైనర్స్ కోసం తీసుకురావటం జరిగింది. దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి స్పోర్ట్స్ని డెవలప్ చేయటం, అలాగే ఆ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ని తీసుకురావటం, అలాగే వేరియస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించి వాటిలో ఇంటిగ్రేషన్ని తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ రెండూ కలిసి పనిచేయటం కోసం ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ స్కీమ్ అన్నదాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఏరియా గేమ్స్ స్కీమ్. దీని కింద ఎవరైతే ట్రైబల్, రూరల్ మరియు కోస్టల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి స్పోర్ట్స్లోని ఎక్సలెన్స్ని అచీవ్ చేయటానికి, వాళ్ళు మోడర్న్ కాంపిటేటివ్ స్పోర్ట్స్లో వాళ్ళకి టాలెంట్ని న్యాచురల్గా తీసుకురావటం కోసం, వాళ్ళకి గేమ్స్లో యాక్సెస్ని తీసుకురావటం కోసం ఈ స్పెషల్ ఏరియా గేమ్స్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషణ్ మాహ్ గురించి. పోషణ్ మాహ్ అంటే న్యూట్రిషన్ మంత్ అనేసి అర్థం. మనము సెప్టెంబర్ 2018 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని పోషణ్ అభియాన్లో భాగంగా న్యూట్రిషనల్ మంత్ పోషణ్ మాహ్గా జరుపుకుంటున్నాము. పోషణ్ అభియాన్ అనేసి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్గా మనం పిలుస్తాము. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. దేనికోసం? చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్లో న్యూట్రిషన్ని పెంచడం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. దీన్ని 2018 మార్చి 8వ తేదీన అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు లాంచ్ చేయటం జరిగింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని కింద ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి? స్టంటింగ్, అండర్ వెయిట్, లో బర్త్ వెయిట్ వీటన్నింటినీ ప్రతి సంవత్సరం 2% తగ్గించాలి. అలాగే చిన్న చిన్న పిల్లల్లోనూ, అడోలసెంట్స్లోనూ, ఉమెన్లోనూ అనీమియాని ప్రతి సంవత్సరం 3% తగ్గిస్తూ రావాలి. దీని కింద అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ఇవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ క్రాప్స్ని పండిస్తున్నారు, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూ ఎంత, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని అది గ్యాదర్ చేస్తుంది. ఈ పోషణ్ మాహ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. పోషణ్ మాహ్ కింద 1 నెల పాటు సెవరల్ యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది. అందులో అనీమియాకి సంబంధించి, యాంటీనేటల్ కేర్కి సంబంధించి, బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి, రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ గురించి, హైజీన్ మరియు శానిటేషన్ గురించి, వాళ్ళ గ్రోత్ మానిటరింగ్ చేయటం గురించి, గర్ల్ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ డైట్ గురించి చాలా యాక్టివిటీస్ చేపడతారు. ఆ యాక్టివిటీస్ దేని మీద ఫోకస్ చేస్తాయి? సోషల్ మరియు బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ మీద,
జన్ ఆందోళన్ గైడ్లైన్స్ మీద ఫోకస్ చేయటం జరుగుతుంది. ఈ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కమ్యూనికేషన్ అప్రోచెస్ని యూస్ చేస్తారు. వాటిని యూస్ చేసి నాలెడ్జ్లోను, యాటిట్యూడ్లోను, అలాగే బిలీఫ్స్ ఏవైతే మనకి నమ్మకాలు ఉంటాయో వాటిలోను, బిహేవియరల్లోనూ చేంజ్ తీసుకురావటం కోసం, ఆ చేంజ్ని ప్రమోట్ చేయటం కోసం ఈ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ని తీసుకొస్తారు. జన్ ఆందోళన్ అనేది కూడా పోషణ్ అభియాన్ కింద ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అంతేకాకుండా న్యూట్రిషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పటం కోసం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో దాని దగ్గర న్యూట్రిషన్ పార్కును కూడా క్రియేట్ చేయటం జరిగింది. మన చివరి ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్ గురించి. బ్రహ్మోస్ అన్నది ఒక మీడియం రేంజ్ రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనిని సబ్మెరైన్ నుంచి, షిప్ మీద నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ మీద నుంచి లేదా ల్యాండ్ నుంచి కూడా దీన్ని లాంచ్ చేయవచ్చు. ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇది రష్యాకి మరియు ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒక జాయింట్ వెంచర్. బ్రహ్మోస్లో ఈ BRAH అంటే బ్రహ్మపుత్ర, MOS అంటే మాస్కోవా అనే రివర్. ఈ మాస్కోవా అనే రివర్ ఏమో రష్యాకి సంబంధించింది, బ్రహ్మపుత్ర అనేది ఇండియాకి సంబంధించినటువంటి రివర్. ఈ రెండు పేర్ల మీదుగా బ్రహ్మోస్ అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. 2016వ సంవత్సరంలో ఇండియా అనేది MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అంటాము. ఈ MTCRలో మెంబర్ అయిన తర్వాత ఇండియా మరియు రష్యా రెండూ కలిసి కొత్త జనరేషన్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ని డెవలప్ చేయాలి అనేసి ప్లాన్ చేస్తున్నాయి. బ్రహ్మోస్ 2 అనేది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అలాగే బ్రహ్మోస్ NG అంటే నెక్స్ట్ జనరేషన్, ఇది ఒక మినీ వర్షన్ అనమాట బ్రహ్మోస్కి సంబంధించి. ఇలాంటివన్నీ తయారు చేయాలి అనేసి ఆలోచనలో ఉన్నాయి. ఈ బ్రహ్మోస్ మిసైల్లో ఇంజిన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. మొదటి స్టేజ్లో ఏమో సాలిడ్ రాకెట్ బూస్టర్ ఉంటుంది, రెండవ స్టేజ్లో ఏమో లిక్విడ్ ర్యామ్జెట్ అనేది ఉంటుంది. ఇవి రెండు కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఇది మన ఇండియాలో ఉంది, అదే రెడీ చేసింది. ప్రొపెల్లెంట్ కూడా 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లోనేమో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, రెండవ స్టేజ్లో ఏమో లిక్విడ్ ఫ్యూయల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రహ్మోస్ అనేది ఐకానిక్ ఫ్రెండ్షిప్ని, ఇండియా మరియు రష్యా మధ్య ఉన్నటువంటి ఐకానిక్ ఫ్రెండ్షిప్ని సింబాలైజ్ చేసేలాగా ఉంది. రష్యా అనేది దాని యొక్క నేషనల్ డేని జూన్ 12, 2020న జరుపుకుంది. బ్రహ్మోస్ ఫస్ట్ ఫ్లైట్ని 2001 12 జూన్న టెస్ట్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.